వెల్కమ్ టు మానా కథలు. అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మరి ఆలస్యం చేయకుండా ఈ రోజు కథ మొదలు పెట్టండి. చిన్నప్పుడు స్కూల్లో స్కూల్ కి యూనిఫామ్ ఎందుకు వేసుకురాలేదు? అది మా అమ్మ ఉతకలేదు సార్. కుంటి సాకులు చెప్పకు, వెళ్ళి గ్రౌండ్ చుట్టూ 4 రౌండ్స్ వేసిరా. ఛీ, ఈ పీటీ సార్ ఎప్పుడు ఇంతే, పెద్ద రాక్షసుడు. అలా బన్ను పీటీ సార్ని తిట్టుకుంటూ రౌండ్స్ వేస్తుంటాడు. 20 ఏళ్ల తర్వాత బన్ను అబ్బా, రోజు కూర్చొని తిని తిని ఒళ్ళొచ్చేసింది. పార్క్ లో 4 రౌండ్స్ వేస్తే గాని తగ్గేలా లేదు అనుకుని బన్ను పార్కుకు వెళ్లి జాగింగ్ చేస్తుంటాడు. పన్ను, హోంవర్క్ ఎందుకు చేయలేదు? నిన్న రాత్రి మా వీధిలో కరెంటు పోయింది సార్. మరి ఉదయాన్నే లేచైనా చేయకపోయావా? ఒక్కసారి పనిష్మెంట్ ఇస్తే కానీ బుద్ధి రాదు. పో, వెళ్ళి పీరియడ్ మొత్తం ఎండలో నిలబడు. చచ్చాను. అలా బన్ను ఏడుస్తూనే ఎండలో నిలబడతాడు. మీ బాడీలో విటమిన్ డి చాలా తక్కువగా ఉంది, అందుకే ఈ నీరసం, ఒళ్ళు నొప్పులు ఇవన్నీ. ఒక పని చేయండి, రోజు 1 అరగంట ఎండలో నిలబడండి. ఒకప్పుడు అది పనిష్మెంట్ కదా. ఓకే డాక్టర్. ఏంట్రా బన్ను, తీసుకెళ్లిన లంచ్ బాక్స్ తీసుకెళ్ళినట్టే తెచ్చావు. మధ్యాహ్నం ఏం తిన్నావు? క్యాంటీన్ లో స్నాక్స్ కొనుక్కొని తిన్నానులేమా. అయినా రోజు అవే కూరలు చేసి పెడతావు, ఎవరు తింటారు? అబ్బా, రోజు ఆ క్యాంటీన్ లో తినలేక చస్తున్నాం. ఇంటి దగ్గరే నయ్యం, అమ్మ కమ్మగా వండి పెట్టేది. ఈ మాటలకు బన్ను ఆలోచిస్తూ ఉంటాడు. అమ్మా, నాకు చాక్లెట్ కావాలి. రోజు చాక్లెట్లు తినకూడదురా, పళ్ళు పుచ్చిపోతాయి. నాకు అవన్నీ తెలీదు, నాకు చాక్లెట్ కావాలి. అమ్మో, బతిమాల కొద్దీ ముదిగారం మరీ ఎక్కువైపోతుందే. నువ్వెంత ఏడ్చినా కొనిచ్చేదే లేదు. ఇక్కడ ఏడుస్తుండు, నేను ఇంటికి వెళ్తున్నా. అమ్మా, చాక్లెట్. హాయ్ బన్ను, ఈ రోజు నా బర్త్డే. ఈ డైరీ మిల్క్ చాక్లెట్ తీసుకో. అమ్మో, చాక్లెటా? అస్సలొద్దు, ఇప్పుడున్న లావు చాలు. అమ్మా, స్కూల్లో మాకు 4 రోజులు సెలవులు ఇచ్చారు. అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాం పదమ్మా. మొన్ననే కదరా ఎండాకాలం సెలవుల్లో వెళ్ళి 2 నెలలు ఉండొచ్చావు, మళ్ళీ ఎందుకు? అయితే పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్దాం పదమ్మా. అక్కడికి దసరా సెలవులకి తీసుకెళ్తానని చెప్పాను కదా. అయితే జానకత్తోళ్ళ ఇంటికి వెళ్దాం. వాళ్ళే ఇంట్లో సరిగా ఉండరు, వాళ్ళింటికి వెళ్దామంటావేంట్రా? సరోజు పెద్దమ్మ వాళ్ళ ఇంటికి. అలా ఊరికే అందరిళ్లకు వెళ్ళకూడదురా, ఏమైనా అనుకుంటారు. నాకు బోర్ కొడుతుంది, ఎవరొకరింటికి వెళ్దాం పదమ్మా. ఆహా, కాళ్ళు ఇంట్లో నిలబడనంటున్నాయే అయ్యగారికి. ఊర్లు తిరగాల ఊర్లు. నోరు మూసుకొని ఇంట్లో కూర్చొని పుస్తకం తీసుకో. నోరెత్తావంటే మూతి మీద వాత పెడతా. ఛీ, మా అమ్మ పెద్ద గయ్యాలి గంప, ఎక్కడికి తీసుకెళ్లదు. నాయనా బన్ను, ఈసారి నీకు సెలవులు ఇచ్చినప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాం. అసలే అమ్మమ్మ నిన్ను బాగా కలవరిస్తుంది. అమ్మో, ఆ ఊరా? అస్సలొద్దు. వెళ్ళిన దగ్గర నుండి ఇదేంటి బాబు ఇలా అయిపోయావు అని కొందరంటే, ఒకరు పొట్టని, ఒకరు పొడుగని, ఒకరు లావని, ఒకరు సన్నమని. అదేంటో ఒక్కొక్కల కంటికి నేను ఒక్కొక్కలా కనిపిస్తాను. ఇంకొకరేమో ఏం ఉద్యోగం చేస్తున్నావు నాయనా అంటారు. చెప్తేనేమో అర్థం కాదు. జీతం ఎంతని ఒకరు, వయసు ఎంతని మరొకరు, పెళ్ళెప్పుడని ఒకరు, మమ్మల్ని పూర్తిగా మర్చిపోయావని ఇంకొకరు. వద్దు తల్లో వద్దు, నీకో దండం, ఆ ఊరికో దండం. మరి పిన్ని వాళ్ళూరికి? పిన్ని వాళ్ళూరొద్దు, పెద్దమ్మ వాళ్ళూరొద్దు, మేనత్త వాళ్ళూరైతే అస్సలే వద్దు. నాకిక్కడే ప్రశాంతంగా ఉంది అని బన్ను కాల్ కట్ చేస్తాడు. కొడుకు మాటలు విని రమ్య నవ్వుకుంటుంది. ఇలాంటి సంఘటనలు ఏవైనా మీ లైఫ్ లో కూడా జరుగుంటే కామెంట్ చేయండి. కథ కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే ఈ వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి మంచి కథల కోసం మానా కథలు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.